నమస్కారం మిత్రులారా, నేను మీ శేషగిరి సృష్టి ఆస్ట్రాలజీ అండ్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్. నేను ఈరోజు ముందుకి కుంభరాశి ఆగస్టు మాస ఫలాలు చెప్పబోతున్నాను. అంతకంటే ముందుగా ఇన్స్టాలో నన్ను ఎవరైతే ఇప్పటివరకు ఫాలో చేసుకోలేదో దయచేసి ఫాలో చేయండి, లైక్ చేయండి. అలాగే యూట్యూబ్లో కూడా నన్ను ఫాలో చేయండి. మీ యొక్క వ్యక్తిగత జాతకానికి నన్ను ఈ ఫోన్ నెంబర్లో సంప్రదించవచ్చు. ఇక విషయానికి వస్తే కుంభరాశి వారికి ఈ మాసం అనుకూలత తక్కువగా, ప్రతికూలత ఎక్కువగా ఉంది. ఎందుకంటే వీరికి ఆల్రెడీ ఏలినాటి శని జరుగుతుండడం, అలాగే శని వక్రించి జన్మరాశిలోకి రావడం, ఇలా కొంత నెగిటివ్ ఉండడం వల్ల వీరికి అష్టమంలో 3 గ్రహాలు తిష్ట వేసుకొని కూర్చోవడం వల్ల ఆర్థికమైన ఇబ్బందులు, అనారోగ్య సూచనలు, శత్రుపీడ ఎక్కువగా ఉంటుంది ఈ మాసం వీరికి. అలాగే అనారోగ్యం కూడా గతంలో తగ్గింది అని మీరు ఏదైతే భావించారో అదే అనారోగ్యం మిమ్మల్ని మళ్ళీ తిరగబెట్టి ఇబ్బందులకు గురి చేసే అవకాశాలు కూడా ఈ మాసం ఎక్కువగా ఉంటాయి. మీ యొక్క గౌరవానికి భంగం కలిగించే సంఘటనలు, వ్యక్తులు ఎక్కువగా ఈ మాసం తారసపడుతుంటారు. మీరు చేసే కృషికి ఎంత కష్టపడినా తీరా ఫలితం వచ్చే దగ్గరికి వ్యతిరేకత మిమ్మల్ని చాలా నిరాశపరుస్తుంది. శారీరకంగా, మానసికంగా మీకు చాలా అలసట, అలజడి, కొందరు వ్యక్తుల ప్రవర్తన, మనస్తత్వం మిమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఈ మాసం అంతా మీకు చాలా మనోవిచారంగా ఎక్కువగా ఉంటాయి. అలాగే కుజుడు కూడా పంచమంలో సంచరిస్తుండడం వల్ల సంతాన మూలకంగా సమస్యలు, సంతాన మూలకంగా ఇబ్బందులు, సంతానానికి అనారోగ్య సూచనలు, ఇటువంటి ఒక నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా ఈ మాసం మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అనుకోని ట్రాన్స్ఫర్లు, ఉద్యోగంలో అధికారులతో వేధింపులు, కుటుంబంలో ఇంట బయట కలహ సూచనలు, ఇటువంటి సంఘటనలు కూడా కొంత మిమ్మల్ని ఇబ్బందికరంగా పెడుతుంటాయి ఈ మాసం అంతా. నా వీడియో మీకు